నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పు అనంతరం అధిష్టానంతో మాట్లాడి ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. 2-3 రోజుల్లో సీఎం మంత్రులతో మాట్లాడి లోకల్ బాడీ ఎలక్షన్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు. బీసీల రిజర్వేషన్ను బీజేపీ అనుకుంటుందని ఆయన ఆరోపించారు. మరి బీసీల రిజర్వేషన్ తేలకుండానే పంచాయతీ ఎన్నికలకు వెళ్తారా? కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఇలాంటి అంశాలపైన ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు నర్రా విజయ్ గారు, విశ్లేషకులు, అలాగే మిట్ట నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా గంగాపురం వెంకరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా మరొకరు కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి విజయ్ సారియా క్షత్రియ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక రేపో మాపో అన్నట్టుగా ఉంది స్థానిక సంస్థల ఎలక్షన్స్. ఈ ఎలక్షన్లపై ఎలా ముందుకు వెళ్తారు అనే దానిపైన ఇప్పటికే ఉన్నప్పటికీ మాత్రం హైకోర్టు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు చూశారు. విజయ్ గారు, ఎలా చూడొచ్చు ఈ 2-3 రోజులలో ఖచ్చితంగా అధిష్టానంతో మంత్రులతోటి సీఎంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము అనేది మా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు? 17వ తారీఖు క్యాబినెట్ ఉంటుంది అంటున్నారండి. 17వ తారీఖు జరిగే క్యాబినెట్లో ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే డిసిషన్ తీసుకునే ముందు వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏమైంది అనేది ప్రశ్న వస్తుంది. 42% బీసీలకు చట్టబద్ధత కల్పించాల్సినటువంటి అంశం. పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రి అంటున్నది ఏంటంటే ఇంటర్నల్గా పార్టీ ప్రకారం మేము 42% ఇస్తాము, అది అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది వాళ్ళు ఇంటర్నల్గా అనుకున్నటువంటి వ్యూహంగా కనిపిస్తుంది. అయితే వీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది 42% రాజ్యాంగబద్ధమైనటువంటిది చట్ట సవరణ చేసి 9th షెడ్యూల్లో పెడితేనే అది చట్టబద్ధంగా 42% వస్తుంది. పార్టీల పరంగా 42% ఇవ్వడం అనేది గత ఎన్నికల్లో కూడా 42% ఇచ్చారు రాజకీయ పార్టీలు అన్నీ కూడా. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు 40% సాధిసిద్ధంగానే ఇచ్చేస్తున్నటువంటి అంశం. అందులో కొత్తగా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అంశం ఏం కాదు. పార్టీ పరంగా ఇస్తున్నామని చెప్తే అది నమ్మేటువంటి అంశం కాదు. ముఖ్యంగా అది బీసీలను మోసం చేసినట్టే అవుతుంది, అన్యాయం చేసినటువంటే అవుతుంది. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పినటువంటిది. మీరు అవన్నీ తెలిసి ఇది యాక్చువల్గా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టాలని తెలిసి కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇట్లా చేయడం అంటే మోసం చేసే ఉద్దేశంతో ఇచ్చారు అనేది అర్థమవుతుందండి. ప్రజలు కూడా అదే అర్థం చేసుకుంటారు. ప్రజల ముందుకు ఎలా పోతారో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపు జరిగేటువంటి క్యాబినెట్లో ఎలక్షన్స్కు అది కూడా ఏంటి, ఎలా ఉంటుంది భవిష్యత్తులో రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి, మాకు రాజకీయంగా ఏమైనా లాభం ఉంటుందా లేదా అని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకునే దాని ప్రకారం నేను అనుకుంటా పార్టీల ప్రకారం 42%కి వెళ్తారు తప్ప చట్టబద్ధంగా రాజ్యాంగం ఇక అదైతే సాధ్యం కాదనేది తెలిసింది. ఇక ఇతర పార్టీల మీద నెట్టేయడం, రాజకీయ ఆరోపణలు చేయడం, బీజేపీ అడ్డుకుంటుందని, బీఆర్ఎస్ అడ్డుకుంటుందని, ఇవన్నీ ఏంటంటే రాజకీయ ఆరోపణల కిందికే వస్తుంది తప్ప చిత్తశుద్ధితో కమిట్మెంట్ ఉన్నవనే అంశము చెప్పలేకపోతున్నారు. చెప్పలేనటువంటి పరిస్థితి నెట్టివేయబడింది కాంగ్రెస్, ఎందుకంటే మోసం చేసింది అనేది. ఈ మాత్రం దానికే మీరు అది 2 ఏళ్ళు ఎందుకు టైం తీసుకోవాలి? అప్పుడు ఫస్ట్ రాగానే ఇదంతా పెట్టి ఇదేదో సవరణ చేసినట్టు ఒక ఆర్డినెన్స్ మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఢిల్లీకి పంపి ఇవన్నీ ఎందుకు? ముందే చేస్తే 1 ఇయర్ క్రితమే అంత తెలిసేది కదా. అది కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇలా త్రిబుల్ టెస్ట్ పాస్ కాలేదండి, త్రిబుల్ టీకి సంబంధించినటువంటిది పాస్ కాలేదు. మీరు డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఇది చేయలేదు, లెక్క కులగణన చేయలేదు, ప్రణాళిక శాఖ ద్వారా చేసి డెడికేషన్ కమిషన్ చేసిందనే చెప్తున్నటువంటి అంశం ఉన్నది. ఇవన్నీ లోపాలు ఉన్నాయి. అందులో లోపాలు ఏది పెట్టుకోవచ్చు, ప్రభుత్వం అడ్డుకుంటుందని సాధ్యం కానటువంటి అంశం. 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఇది చట్టబద్ధత వచ్చే అవకాశం లేదు. అది కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక రేపు ఎలక్షన్లకు ఎట్లా పోతారు, ఏ ఎజెండాతో పోతారు, ఏ అంశం ముందుకు చెప్తారో వెయిట్ చేయాల్సింది.
అంటే విజయ్ గారు ఇప్పుడు బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి అన్ని పార్టీలకు ఉంటే మేమని మద్దతు తెలుపుతున్నారు. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. కానీ 42%కు మేము ఓకే అని మన కాంగ్రెస్ చెప్పినప్పటికీ మేము కూడా ఖచ్చితంగా బీసీలకు కట్టుబడి ఉన్నామని బీజేపీ చెప్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా నాచితూచి అంటే మొత్తం మీద మా దగ్గరికి వచ్చి మాట కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఇవ్వకున్నా కానీ ఖచ్చితంగా మేము కూడా బీసీలకు మద్దతే అని చెప్తున్నారు. కానీ నిజంగా బీజేపీకి కానీ బీజేపీకి నిజంగా బీసీల పట్ల ఒక ప్రేమ ఆప్యాయతలు ఉంటే నరేంద్ర మోడీని నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు కావచ్చు, 7 మంత్రులు కావచ్చు అడగాలనేది మాత్రమే ఖచ్చితంగా అడగాలి కదా. ఎందుకంటే అడగట్లేదు, ఖచ్చితంగా బీజేపీ ఆపుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. అంటే ఎందుకని చేయలేకపోతున్నారు? అప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వేరే స్టేట్కి ఎందుకు చేసింది, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతుంది అని అడుగుతున్నారు. వేరే స్టేట్కి ఎక్కడ చేయలేదండి, ఎక్కడ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో పార్లమెంటులో దీన్ని స్తంభింపజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా. రాహుల్ ముందు ప్రతిపక్షంగా వీళ్ళు హామీ ఇచ్చినటువంటిది దీన్ని రాహుల్ గాంధీ ఎక్కడ కూడా దీన్ని పార్లమెంట్లో స్తంభింపజేసినటువంటి అంశం అయితే లేదు. ఈ అంశం మీద మన ఎంపీలు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు బయట పార్లమెంట్ బయట ఒక రోజు ఆందోళన చేసినటువంటి అంశం. బీజేపీ వాళ్ళు ఇక్కడ నోటి ద్వారా మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ అసెంబ్లీలో సపోర్ట్ చేశారు, ఢిల్లీలో మాత్రం ఎక్కువగా ఒత్తిడి పెట్టట్లేరు. ఇంకొకటి, మేమే కులగణన చేస్తాము, దేశ జనాభా లెక్కల సమయంలో మేము కులగణన చేస్తామని అన్నారు. కులగణన చేసిన తర్వాత మేమేం చేస్తామని బీజేపీ వాదన అదొకటి చెప్తున్నది. ప్లస్ వాళ్ళు తప్పించుకోవడానికి ఏం చెప్తున్నారు, ముస్లింలను ఇందులో యాడ్ చేసిర్రు అని చెప్తున్నారు. అది గుజరాత్లో వీళ్ళు ముస్లింలకు ఇవ్వచ్చు, వేరే చోట ముస్లింలకు ఇవ్వచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి అదొక అడ్డుగా చెప్తున్నటువంటి అంశంగా చెప్తున్నారు. అంటే బీజేపీకి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ కు అధికార పార్టీ అయినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీకి చిత్తశుద్ధి లేదు, ఇక్కడ అధికార పార్టీ హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఎందుకు రాహుల్ గాంధీ ఏమన్నాడు, ప్రధానమంత్రి ఏమన్నారు, ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఇక్కడ ఇద్దరు కిషన్ రెడ్డి, రామచంద్రరావు, అదేవిధంగా ముఖేష్ గౌడ్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కొట్టుకుంటుంటారు. ఇది ఈ రకమైనటువంటి వాతావరణం, ఒక రాజకీయ పరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నారే తప్ప చిత్తశుద్ధితో సమస్యను పరిష్కరించేటువంటి అంశం అయితే చేయట్లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మద్దతు చెప్పారు, వాళ్ళ పార్టీ మద్దతు తెలిపింది, అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ పార్టీలన్నీ కూడా వినాయి. బీజేపీ కూడా గవర్నర్ దగ్గరికి కూడా పోయారు, అన్ని అఖిలపక్షం అంతా కలిసి గవర్నర్ దగ్గరికి కూడా పోయి దీన్ని ఆమోదించమని కూడా కోరటం జరిగింది. కోరడంతో గవర్నర్ పక్కకు పెట్టినటువంటి అంశం. ఇదంతా తెలుసు, ఇదంతా జరుగుతుందని రాజకీయంగా ఉన్నటువంటి అంశం. ఇది తెలిసినటువంటి అంశాన్నే మోసపూరితంగా చెప్పి మోసం చేసి చివరికి వేరే పార్టీల మీద నెట్టేసి టైంపాస్ చేసేటువంటి వ్యవహారమే జరుగుతున్నది. ఇప్పుడు రాజకీయంగా కూడా పూర్తిగా లబ్ధి ఉంటుంది అనుకుంటేనేమో ఎలక్షన్లకు వెళ్తారు, లేకపోతే సుప్రీంకోర్టుకు పోవచ్చు, ఇంకో రకమైన డిలే చేసుకుంటా పోవచ్చు. మరి అదేం జరుగుతుందో 17th రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది. క్యాబినెట్ లో ఏమైనా నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది మనకు క్లారిటీ వస్తుంది. రైట్. గంగపురం వెంకరెడ్డి గారు చెప్పండి. వెంకరెడ్డి గారు, మొత్తం మీద ఏదైతే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఒక ప్రకటన అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది మంత్రులతోటి సీఎం తోటి కూర్చొని మాట్లాడి ఆ కమిటీకి సంబంధించి మాట్లాడిన తర్వాత అధిష్టానంతో మాట్లాడి లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రం హైకోర్టు ఏదైతే తీర్పిస్తుందో దానిపైన ఖచ్చితంగా ఉండి పోతాం. 42% తోటే ఇప్పటికైనా మేము చిత్తశుద్ధి ఉంది కాబట్టి 42% బీసీ రిజర్వేషన్ తోటే పోతాం అనేది అంటుంది. అంటే అది వాస్తవానికి పార్టీ పరంగా పోతారా, లేదు అంటే దాన్ని అల్టిమేట్గా చేసుకొని వస్తారా కేంద్రంలో తెలియదు, కానీ మొత్తం 2-3 రోజుల్లో మాత్రం ప్రకటన ఉండబోతుంది అంటారు. కానీ నిజంగా బీసీల పట్ల 3 పార్టీలకు చిత్తశుద్ధి ఉంది అనేది నిరూపించుకుంటున్నామని చెప్తున్నారు. కానీ ఎవరికి ఉంది ఎవరికి లేదా అనేది మాత్రం ఇక్కడ ప్రజలు నిర్ణయిస్తారు. రేపటి ఎలక్షన్లే దానికి వత్తాసు పలకడానికి ముందు వస్తున్నది అనేది మాత్రం మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చండి? ఇప్పుడు ఒకటి రాజమౌళి గారు, మనం చాలా సందర్భాల లోపల దీని మీద చర్చ చేయడం జరిగినటువంటిది. సరే, 42% అసెంబ్లీ తీర్మానము, హైకోర్టు, సుప్రీంకోర్టు, రకరకాల వ్యవహారాలను మనం పరిశీలించినాం. చివరికి కోర్టు ఏమిచ్చింది, హైకోర్టు ఏమిచ్చింది, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, దేశంలో ఉండేటువంటి ధర్మాసనాలు వివిధ సందర్భాల లోపల వివిధ రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి తీర్పులు ఏంది, సుప్రీంకోర్టు మాట్లాడింది ఏంది, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటిది. ఇప్పుడు మనం చిన్నపిల్లలం కాదు, ఒక ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉందా లేదా మాకు తెలియదు.
అవగాహన ఉన్నట్టయితే ఓకేనా? ఆలోచించి కామారెడ్డిలో ఆయన ఏ రకంగా ప్రకటన చేసినాడు, ఎవరితో మాట్లాడి చేసినాడు, ఏం చేసినాడు అనేటువంటిది ఇది. మేము భారతీయ జనతా పార్టీగా 42% సమర్థిస్తున్నాం. అసెంబ్లీలో బిల్లు పెట్టి చేయడం జరిగింది. ఏ రకంగా చేస్తాడో ఆయన చెప్పాలా. మమ్మల్ని అడిగేం చేయలేదు ఆయన. మమ్మల్ని అడిగితే ఓ రకంగా చెప్పేవాళ్ళం, ఇట్లా కాదు ఈ పద్ధతిలో పోవాలనేటువంటిది. సరే, ఇది ఒక పెద్ద డ్రామా. 42% ఓట్ల కోసం తెలంగాణలో ప్రజలను మోసం చేసేటువంటి, బీసీ వర్గాలను మోసం చేసేటువంటి పెద్ద కుట్రలో భాగంగానే మనకు కనపడుతున్నటువంటిది. ఇప్పుడు అభిమన్యుడు భారతంలో రాజమౌళి గారు పద్మవ్యూహంలోకి వెళ్ళడం ఒకటే తెలుసు, వెనక్కి రావడం తెలియదు. అట్లుంది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు 42% గురించి. వెళ్ళినాడు, ఎట్లా రావాలో తెలియదు. హామీ ఇచ్చినాడు, బయటకు ఎట్లా రావాలో అర్థమైతే లేదు. కాబట్టి అనేక సందర్భాల లోపల అనేక కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను ఆలోచించకుండా అంత పెద్ద అభిమన్యుతో ఎందుకు పోలుస్తారు సార్ మీరు మరి? నేను సరే ఒక ఉదాహరణ చెప్పినాను. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఏ రకంగా కూడా ఉన్న చట్ట పరిధిలో అది ప్రస్తుతం వీలు కాదు అని తెలిసినప్పటికీ కూడా బీసీ వర్గాలను మోసం చేసినటువంటి ఆస్కార్ అవార్డుకు అర్హత, మోసం చేయడంలో రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేయడంలో ఆస్కార్ అవార్డు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నట్టు మాట వాస్తవం. సరే, మాకు యుద్ధవీరుడు ఇట్లా చేయండి కానీ అభిమన్యుతో ఒక్క నిమిషం విజయ్ గారు ఉండదండి. ఒకటి దీంట్లో ఒక ఉదాహరణ దాన్ని సింబాలిక్గా తీసుకున్నాను అక్కడ. రెండవది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కులగణనకు మేము ఆదేశించినాము, జరగబోతాయి 1/4/27 అంటే ఎంత, ఇంకో సంవత్సరంన్నర లోపల జనాభా లెక్కల సేకరణ వస్తుంది, కులగణనకు సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. మేము ముందు చూపగానే ఆలోచించి బీసీలకు ఎక్కడెక్కడ చట్ట పరిధిలో, పార్లమెంట్లోనూ, అసెంబ్లీలోనూ, స్థానిక సంస్థల్లోనూ రిజర్వేషన్ ఇవ్వాలనే దాంట్లో మాకు ఒక ఆలోచన ఉందని మీరు ఎందుకు అనుకోకూడదు? మాకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా దాని గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుంది. కాదు, నేను ఇచ్చిన కాబట్టి కామారెడ్డిలో మాట్లాడినా, ఓట్ల కోసం మాట్లాడినా, ప్రజలు కొట్టేటట్టుంది అని చెప్పి ఇప్పుడే ఇవ్వండి అనేటువంటి పద్ధతిలో పోతే ఇది చట్ట సవరణ. దేశంలో ఇప్పుడు ఆయన వాళ్ళ యొక్క నాయకుడు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఒకనాడు ప్రస్తావించలే, ఒకనాడు దీని మీద ప్రధానమంత్రి గారు రిప్రజెంటేషన్ ఇవ్వలే. 230 స్థానాలు వాళ్ళకు ఇండి గ్రూప్కు ఉన్నది. దాని గురించి ఏమైనా మాట్లాడినారా? ఒక అందరు కలిపి ఏదైనా ఒక మీటింగ్ పెట్టి ఇట్లా ఇద్దామని జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం జరగాలి కదా. కాంగ్రెస్కు ఉండేటిది ఏంటంటే, ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో విధానాల మీద ప్రాంతీయ పార్టీని కానీ జాతీయ విధానాలు లేవు. డీలిమిటేషన్ అట్లా మాట్లాడతారు వాళ్ళు, ఆ ఫైనాన్స్కి సంబంధించింది అట్లా మాట్లాడతారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు డబ్బులన్నీ కూడా ఇవ్వడం లేదు సరిగా. నేనేమంటున్నా రాజమౌళి గారు అంటే, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు, మేము నిర్ణయం చేస్తాము 24 నాడు హైకోర్టులో వస్తుంది. వీళ్ళు అఫిడవిట్ ఏం సబ్మిట్ చేసినారు మనకు అందరికీ తెలిసినటువంటిదేనండి. దీన్ని ముందుగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. హైకోర్టు కోర్టు ఎట్టి పరిస్థితుల్లో దీనికి పర్మిషన్ ఇవ్వదు. ఇక డెడికేటెడ్ కమిషన్ కరెక్ట్ చేసిందా లేదా, వివిధ కోర్టులు ఏం చెప్పినాయి అనేటువంటి దాని కింద ఈ తెలంగాణకు మాత్రమే ఇది వర్తించేటట్టుగా ఉందా, ముస్లింలను తీసుకొచ్చినారా, రకరకాల సమస్యలు దీని చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి పరిస్థితి లోపల ప్రజలను మరొకసారి మోసం చేసేటువంటి పద్ధతిలో ఉన్నది ఒకటే ఆప్షన్ వాళ్ళకి. పాత పద్ధతిలో వెళ్ళడం అది ఒకటే ఆప్షన్. కోర్టు ఏం చెప్తుంది అంటున్నారు, ఎన్నిసార్లు కోర్టు చుట్టూ తిరుగుతారు. 2 సంవత్సరాలు అయింది. రేపు రాజమౌళి గారు జనవరి 26కు వచ్చేటప్పటికి 2 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల్లో 3000 కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు ఫైనాన్స్ కమిషన్ నిధులు రావడం లేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు రావడం లేదు. ఎవరికి నష్టం జరిగిందండి? గ్రామీణ ప్రాంతాల లోపల ప్రజలు, బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు అన్యాయం జరగడం లేదా పరిపాలన? మనం అంటే హైదరాబాద్లో ఉన్నాం, సరే మన బతుకుతున్నాం. అభివృద్ధికి అక్కడ కరెంటు బిల్లు కట్టడానికి కూడా స్కోప్ లేకుండా పోయింది, నీళ్లు ఇవ్వడానికి కూడా స్కోప్ లేకుండా పోయింది. పంతాలు పట్టింపులకు పోయి కేవలం బీజేపీని బ్లేమ్ చేయాలనే ఉద్దేశం చేత బీజేపీ అనుకుంటే కాదా? అరే మీరు ఎట్లా ఇస్తారో, మీరు ఏం చేస్తారో ఇచ్చినప్పుడు మరి మాట్లాడినారా? ఇచ్చేటప్పుడు దీని గురించి చర్చ పెట్టినారా? ఇప్పుడు ప్రధాన పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. ఈ డిమాండ్ మీద మనం అందరం కలిసి ఒక నిర్ణయం చేద్దామని మీరు ఎక్కడ ఏదో నోటికి వచ్చింది మాట్లాడినారు. రాహుల్ గాంధీ గారితో మాట్లాడించినారు, కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మాట్లాడించినారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలియదా మీకు? న్యాయశాఖ స్వయంగా న్యాయశాఖ మంత్రి కదా రేవంత్ రెడ్డి గారు. లీగల్ ఒపీనియన్ ఏం జరిగింది? ఏమనంటే డెడికేటెడ్ కమిషన్ చేసిన ఉంటారు. ఏం డెడికేటెడ్ కమిషన్? కోర్టు వ్యాఖ్యానించింది. డెడికేటెడ్ కమిషన్ అంటే ఎట్లుండాలో చెప్పింది. అసలు డెడికేటెడ్ కమిషన్ వేయాలని తెలియదు. ఆర్ కృష్ణయ్య గారు కోర్టుకు వెళ్తే అప్పుడు చెప్పినారు డెడికేటెడ్ అప్పటికే స్టార్ట్ చేసినారు డేటా కలెక్ట్ చేయడము. కాబట్టి రకరకాల విన్యాసాలు, డ్రామాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో
చేసి ఇవాళ మాకు ఏం చెప్తే అది అనేటువంటిది ఏం చెప్తారండి? ఏం జరుగుతుందండి? దీనికంటే భిన్నంగా వచ్చేటువంటి తీర్పులు ఏముంటాయండి? ఆల్రెడీ స్టాండర్డ్ సెట్ అయినటువంటి తీర్పులు ఉన్నాయి దీని మీద. ఏం చేస్తే 9వ షెడ్యూల్లో పెట్టొచ్చా? 9వ షెడ్యూల్లో పెట్టాలంటే జరగాల్సిన తతంగం ఏంది? జాతీయ స్థాయిలో దీని మీద ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంది? ఒక రాష్ట్రం కాదు కదా, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, వాళ్ళలాగా 3 రాష్ట్రాలకు పరిమితమైనటువంటి పార్టీ కాదు. ఒక నిర్ణయం చేయాలనుకుంటున్నప్పుడు మాకు చిత్తశుద్ధి లేదనేటువంటిది కాదు, అందరినీ కలిపి చేస్తాం. కలిపి చేసేటువంటి ప్రక్రియ లోపల ఇక్కడే కాదు, స్థానిక సంస్థలే కాదు, రేపు ఒక నిర్ణయం చేసుకోవచ్చు, చేయొచ్చు. మోదీ గారు స్వయానా మోదీ గారు బీసీ వర్గం నుంచి వచ్చినటువంటి ప్రతినిధి కాబట్టి రేపు చట్టసభల్లో కూడా ఒక అవకాశాలు వచ్చేటువంటి ఉంటుంది అని చెప్పి చూసే వాళ్ళకి కనపడుతున్నటువంటి కమిషన్ కదా. ఇప్పుడు ఎందుకు పట్టుబడుతున్నారు? ఇన్నాళ్ళు మీరు కాంగ్రెస్లో ఉన్నటువంటి మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా, పాలించినారు 50 సంవత్సరాలు, బీసీల గురించి మాట్లాడలే. మొన్నటి వరకు ఉన్నారు కదా, రాజశేఖర్ గారు మాట్లాడలే. ఇవాళ రాహుల్ గాంధీ గారు రెడ్ పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు కులగణన అనేటువంటి దాని కింద. అంటే ఈ బీసీలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు దేశం మొత్తం కదా మద్దతుగా ఉన్నారు కాబట్టి దీంట్లో విడగొట్టాలా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్, ఓట్ల సవరణకు సంబంధించి అట్లా మాట్లాడుతున్నాడు, ఓటు చోరీ మాట్లాడుతున్నాడు, రకరకాల మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ ఒక విధానం లేదు. వెంకరెడ్డి గారు, ఏదైతే ఇప్పటి వరకు మనం చూసినటువంటి స్లమ్ ఏరియాస్లో కావచ్చు, లేదంటే అత్యంత ధనికులు ఉండే ఏరియా నుండి జుబ్లీహిల్స్ ఎలక్షన్ల మీదనే ఇదంతా కూడా ముడిపడి ఉంది. తెలంగాణలో చారిత్రకంగా నిలిచేటువంటి జుబ్లీహిల్స్ ఎలక్షన్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపెడితే నిజంగా అటువైపే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్ల వైపు కూడా అదే మొగ్గు చూపెడుతుంది అంటున్నారు. నిజంగా రేపటి ఎలక్షన్లో కనుక బీఆర్ఎస్ఓ లేదంటే కాంగ్రెసో బీజేపీ వస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలోని అలాంటి నేపథ్యమే వస్తుంది అని అనుకోవచ్చా? అక్కడేనండి, అది అర్థరహితమైనటువంటిది ఆ అభిప్రాయం. ఒక జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిస్తే ఎవరైనా గెలవరు కాక, మేము గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా రాష్ట్ర వ్యాప్తంగా అదే ట్రెండ్ ఉంటుంది. ఇక కొట్టుకొని గాలిలో కొట్టుకుపోవచ్చు అనేటువంటి పద్ధతి కాదు కదా. అనేక ఎన్నికలు చూసినాం మనము. ఇంతవరకు 2014 తెలంగాణ వచ్చిన తర్వాత 8 ఎన్నికలు జరిగినాయి, ఉప ఎన్నికలు జరిగినాయి. రాజమౌళి గారు ఒక కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది అంటే 7 సీట్లలో వాళ్ళు ఓడిపోయిండ్రు. డిపాజిట్లు రాలే, దుబ్బాకలో డిపాజిట్ రాలే, హైదరాబాద్లో డిపాజిట్ రాలే, మరి మునుగోడులో డిపాజిట్ రాలే. అంత మాత్రం చేత ఆ పార్టీ పోయినట్టు కాదు కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా, 8 సీట్లు పార్లమెంట్లో గెలిచింది కదా. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అదొక ఎన్నిక మాత్రమే. అట్లా మీడియాలో సృష్టించచ్చు రకరకాల పరిస్థితులను. మీడియాలో ప్రచారం జరిగి ఉండొచ్చు, అక్కడ గెలిచింది కాబట్టి మిగతా పార్టీలను పోయినట్టుగా అనేటువంటి కాదు కదా. ఎవరు సెకండ్ ప్లేస్లో ఉంటారు, ఎవరు థర్డ్ ప్లేస్లో ఉంటారు, ప్రజలు నిర్ణయిస్తారు. రేపు వాళ్ళు గెలుస్తారా, వీళ్ళు గెలుస్తారా, ఎవరు గెలుస్తారా అనేటువంటిది గ్యాప్ ఎంత వస్తుంది తప్పకుండా అది ఉంటుంది తప్ప దానికి దీనికి ముడివేసి చేసేటువంటి పద్ధతి కాదు కదా. ఇప్పుడు అది ఎక్కడ ఉంటుందండి? అక్కడ జూబ్లీహిల్స్లో మీకు అందరూ తెలుసు 1,30,000 ఓట్లు ఒక వర్గానికి, ఒక మతానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. ఆ వర్గము ఒక పార్టీని సమర్థిస్తే సుమారుగా వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు జరగవచ్చు. అక్కడికి అజారుద్దీన్ తీసుకొచ్చినారు, రకరకాల విన్యాసాలు చేసినప్పుడు కూడా గెలుస్తామా గెలవాలి మొన్నటిదానికి ఉండింది. సరే, ఎవరు గెలుస్తారు అనేటువంటి సర్వేల ప్రకారంగా కాంగ్రెస్ ముందుకు వచ్చింది అనేటువంటి స్పష్టత ఉంది. ఏ తీర్పు ఇచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది, గౌరవిస్తుంది, ఆహ్వానిస్తుంది. ప్రజల తీర్పు శిరోసావనం. వాళ్ళలాగా మాట్లాడడం కదా, ఓడిపోతే ఓ రకంగా బ్యాలెట్ పేపర్లు జరిగిందని, ఓట్ల చోరీ జరిగిందని మాట్లాడాం కదా. రేపు బీహార్లో కూడా మేము ఏ తీర్పు వచ్చినా కూడా మేము ఆస్వాదిస్తాం, ఆహ్వానిస్తాం. కాంగ్రెస్కి అట్లా లేదు, అప్పుడే మొదలుపెట్టినారు. ఇప్పుడు చూసినారు కదా, ఎన్నికలకు ముందు, బీహార్ ఎన్నికలకు ముందే ఏదైతే జరిగిందో, ఈ టెర్రరిస్టుకు సంబంధించిన కార్యక్రమాలు ఓ రోజు ముందే కొంతమందిని హైదరాబాద్ సంబంధించిన డాక్టర్ వీళ్ళందరూ ఎంక్వైరీ జరిగి కొంత గుర్తింపు వచ్చిందో, వాళ్ళను ఇన్వెస్టిగేటర్లు తీసుకుంటున్నారో. రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఏంది? ఎన్నికలకు ముందు టెర్రరిజం తీసుకొస్తుంది, చర్చకు తీసుకొస్తారు, యాక్టివిటీ చేస్తారన్నారు. సాయంత్రానికి ఏమైందండి? ఎంతమంది చనిపోయిందండి? ఇప్పుడు వస్తున్న 2 రోజుల నుంచి వస్తున్న రిపోర్ట్స్ ఏందండి? కాబట్టి తనకు తోచిన పద్ధతి లోపల రాహుల్ గాంధీ గారు ఈ దేశంలోనూ విదేశాల్లోనూ నోటికొచ్చింది మాట్లాడితే అది వేరు. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇప్పుడు ఇంటెలిజెన్స్ చాలా పెద్ద దేశం, 140 హిందువులంతా ఐక్యం కావాలి, ముస్లింలు అది చేయాలి, ఓట్లన్నీ బీజేపీకి వాడాలి. ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్ని రకాల ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే ఎన్ని రకాల రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. మరి భారతదేశం అంతా మీ లోపమే. మరి నేను అన్నది మోడీ గారు ఏమన్నారంటే గుజరాత్ ఎవరున్నా కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి. ఇప్పుడు ఎన్ని జరిగినాయో చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పిల్లలు నిన్న మొన్ననే ఎన్ని జరిగినాయో చెప్పండి. అంటే ఆటంలో జరుగుతున్నాయి. రేపులు బాంబు పెళ్ళిళ్ళు ఒకటేనా? నేరాలు గురించి మాట్లాడుతున్నాను నేను.
ఇది నేర లేదా కాంగ్రెస్ పిల్లలు ఉగ్రదాడి కూడా ఒకటే, జరిగినాయి. ఇది ఇప్పుడు సామాజికంగా జరిగేది ఒకటేనా? నేను ఒక్కటే ఎందుకు అవుతుందండి దేశంలో మీరు ఇంత ఎగ్జాంపుల్ పెద్ద చెప్పండి. నేనే నేర ప్రవృత్తి గల కార్యక్రమాలు జరుగుతున్న బాధాకరమైన అంశము. అంత మాత్రం చేత ప్రభుత్వం మీద నెట్టివేసేటువంటి పద్ధతి కాదు కదా. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మీరు అన్నట్టుగా ఏం జరిగింది అనేటువంటి వాటిని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం దాంట్లో వెనక్కిపోయేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి క్రమం లోపల ముస్లింలను ఒక మతాన్ని ముందుకు తీసుకొచ్చి నేనే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పిన తర్వాత దేశంలో ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది అంటున్నా. ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు ఎవరు కారకులు అని అంటున్నా. ఎవరు కారకులో మీకు తెలియదా? మీరు అనలేరు. వాళ్ళ రాసుకొని పూసుకొని మీరంటే మీరు కాదు. మీరు కొంత వాయిస్ మాట్లాడిన దాన్ని టీఆర్ఎస్ తరఫున వాయిస్ మాట్లాడినటువంటి కనపడుతుంది కాబట్టి వాళ్ళే చేస్తున్నారు కదా ఇవన్నీ కూడా. ఏమన్నా అంటే మతం గురించి మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ. కాదండి, జరిగిన చర్చలు ఏవైతే తప్పులు ఉన్నాయో ఏ ప్రభుత్వం అయినా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా మనకు ఉండేటువంటి ఒక అభిప్రాయం. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటిది ఏంది? దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్న వివిధ నేరాలకు అరికట్టేటువంటి పద్ధతి లోపల ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోలేకపోతే బాధ్యత తీసుకోవాలా అంటే సందేహం లేదు. రైట్ విజయ్ నాకు ఉండేటువంటి ఒక అభిప్రాయం. రైట్ విజయ్ క్షేత్రి గారు, విజయ్ క్షేత్రి గారు నమస్తే. నమస్తే. ఏంటి పరిస్థితులు? 3 రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్లపై ఖచ్చితంగా మాట్లాడతాము. ఎందుకంటే మంత్రులను కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి కావచ్చు మాట్లాడిన తర్వాత వాళ్ళతో చర్చించిన తర్వాత అధిష్టానం నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్తాము హైకోర్టు సూచన మేరకు తీర్పు ప్రకారం. కానీ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో మాత్రం మొత్తం మీద ముందుకు వెళ్ళడానికి మాత్రం మా పార్టీ శాయశక్తులు కృషి చేస్తుంది. 42% బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. నిజంగా బీసీలకు 42% కలగానే మిగిలిపోతుందా లేదంటే కల సాకారం అవుతుందా? నిజంగా 3 పార్టీలు ఏకమై ముందుకు సాగితేనే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది అనేది ఒక మాట. కానీ ఇప్పుడైతే ఆ రాజ్యాధికారం కాదు కదా, బీసీలకు నోట్ల మన్ను వస్తుంది అనేది కొందరి వాదన. ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న 30కి గాను 26 పడేసింది అనేది అదొక వాదన. నిజంగా బీసీలకు ఎవరు చిత్తశుద్ధితోటి మద్దతు తెలుపుతున్నారు, ఎవరు తెలపట్లేదు. ఒకనొక పార్టీ అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటారు, లేదంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటంటారు, లేదంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఒకటంటారు. అంటే ఇట్లా పార్టీలకు ముడిపెట్టుకుంటూ పోవడం తప్ప ఎవరికి వాళ్ళు ఏకతీతమై మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నామని చెప్పిన దాఖలలో నిజంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికో లేకుంటే చర్చించడానికో వీలు ఉండకపోతుందా? ఎందుకని తెలంగాణ ప్రజలపైన బీసీల మనోభావాలతో ఆడుకుంటున్న ఈ పార్టీలు అని నిలదీస్తున్నాయి వ్యక్తులు. అయితే దీంట్లో ఏంది అని అంటే ఇప్పుడు కూడా ఈ భారతదేశంలో ఉన్న సమస్యల్లా ఏంది అంటే బీసీల సమస్యనే భారతదేశ సమస్య వాస్తవంగా. అంటే అత్యధిక శాతం ఉన్నటువంటి హిందూ సామాజిక వర్గం, అత్యధిక సామాజిక వర్గం. అయితే దీంట్లో యుద్ధాలు జరుగుతున్న క్రమంలో ఇక్కడ మన శత్రువు అని అంటున్నా అంటే ఆర్ఎస్ఎస్ మన శత్రువుని ఏం చూపెడతా ఉన్నది? ముస్లింలను చూపెడతా ఉన్నది. మన శత్రువుని ఎవరు చూపెడతా ఉన్నది? క్రిస్టియన్లను చూపెడతా ఉన్నది. ఇలాగా వాళ్ళిద్దరిని చూపెట్టి మరి మోహన్ భగవత్ గారేమో హిందువులను ముందర పెట్టేసేసి తెర వెనకాల తన బ్రహ్మనిజాన్ని డెవలప్ చేసుకోవడానికి చేస్తున్న కుట్రలో భాగమే హిందూ రాష్ట్ర. అయితే ఈ జాతీయ పాలసీలో భాగంగానే ఈ బీసీ రిజర్వేషన్ ముడిపడి ఉన్నది. అనాది కాలం నుండి స్వాతంత్రం వచ్చిన కాలం నుండి పట్టుకొని దాని వెనకాల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఖచ్చితంగా బీసీలు అనే వాళ్ళు బాధితులు, వాళ్లకు న్యాయం చేయాలి. గాంధీ గారు చెయ్యనీయలేదు. కాబట్టి ప్రజాప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాలలో బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్స్ అమలు చేయాలి, దానికి ఒక ఆర్టికల్ 9లో పొందుపరచాలి అని చెప్పి మరి ఆర్టికల్స్ అన్ని రాసి దానికి ఒక కమిషన్ వేయాలి. ఎందుకంటే అప్పటికి ఎస్సీ ఎస్టీల జనాభా ఉన్నది 1931 1941లో, కానీ బీసీల జనాభా లేదు. ఆ బీసీ జనాభా లేనందుకు గాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇబ్బంది అయింది. అందుకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలైన తర్వాత దీనికి ఒక బీసీ కమిషన్ వేసి చట్టబద్ధంగా బీసీల కులాలు, ఆ కులాల్లోని జనాలు ఎంతమంది అని లెక్కగట్టి వాళ్లకు చట్టసభలలో అలాగే విద్యలో అలాగే ఉపాధిలో
అలాగే రాజ్యాంగ ఫలాలలో అన్నిట్లల్లో కూడా సమపాలు ఇవ్వాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరడం జరిగింది. అలాగే మహిళలకు మరి హిందూ కోడ్ బిల్ ఏదైతే ఉందో మహిళలకు సమాన హక్కులు రావాలని కోరడం ఈ రెండు కానందుకు గానే ఆయన రాజీనామా చేసిన న్యాయశాఖ మంత్రికి. ఇది వాస్తవం, దీన్ని మనం గమనించాలి. ఆనాటి నుండి పట్టుకొని ఆనాడున్న ఎర్రజెండా పార్టీలు వాస్తవంగా బీసీల కోసం పోరాటం చేసినాయి. అట్లనే బహుజన్ సమాజ్ పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా గీసి కాన్షీరామ్ గారు యుద్ధం చేసిన తర్వాత మరి విపి సింగ్ గారు దాన్ని మండల్ కమిషన్ అమలు చేయడం జరిగింది. అంటే ఈ వాస్తవాలు ఇవి. అయితే ఇందులో భాగంగా వచ్చే భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఆడిన డ్రామాలో భాగంగానే బీజేపీని ఎట్లా ఇరుకున పెట్టాలి, మరి బీసీనే ప్రధానమంత్రిని చేసుకున్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలందరిలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ దగ్గర ఒక ఆప్షన్ లేకుండా పోయింది. ఆ ఆప్షనే బీసీ రిజర్వేషన్ కాబట్టి ఇక దాన్ని తీసుకొని వచ్చారు. ఇది జాతీయ సమస్య కాబట్టి రేవంత్ రెడ్డి గారి తేల్చే పరిస్థితి ఆయన శక్తి తరం కాదు. సరే, బిల్లు పాస్ చేసే వరకు ఆయన శక్తి, దాని తర్వాత పార్లమెంటుకు ఉన్నది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఈరోజు వెంకటరెడ్డి అని చెప్పింది అది వాస్తవం. ఈరోజు డీలిమిటేషన్ ఉన్నది, ఒకటి డీలిమిటేషన్, ఒకటేమో మన సెన్సెస్. ఈ రెండు విషయాలు తేలంది బీసీ రిజర్వేషన్ ఎట్లా తేలుతుంది అని అనుకుంటున్నారండి? అంటే భారత పార్లమెంటు పాస్ చేసి ఆర్టికల్ 9 పెట్టే వరకు కూడా ఇది తేలని సమస్య. కాబట్టి కాంగ్రెస్ తాను ఇచ్చినటువంటి హామీలోనే ఇరుక్కొని ఈరోజు సాగబోతున్నది. నువ్వు ఏ ఎన్నికలు పెట్టినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రము మరి ప్రజలైతే బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈరోజు చట్టబద్ధంగా అయితే 42% ఇవ్వలేదు, చేత కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసున్నది, హైకోర్టులో కేసున్నది, అక్కడ రాష్ట్రపతి గారి దగ్గర బిల్లున్నది, గవర్నర్ దగ్గర బిల్లున్నది. ఉన్న కనీసం 23% రిజర్వేషన్లు కూడా నువ్వు రద్దు చేసినావు. ఎట్లా పోతావా నువ్వు ఎన్నికలకు బీసీల కోసం? అంటే నీవు స్వయంగా నీ పార్టీ ద్వారా మాత్రమే 42% ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు 23% కూడా లేదు. అంటే మీరు ఇది గమనించాలి. కాబట్టి ఇదంతా ఒక పెద్ద కుట్ర, ఇది ఒక పెద్ద డ్రామా. ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు మీరు అన్నట్టే, రాజమౌళి గారు అన్నట్టు నేను ఏమంటున్నా అంటే, మరి కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీ పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు ఎందుకు ధర్నా చేయలేదు? ఎందుకు బీసీ రిజర్వేషన్ 42% కావాలి తెలంగాణ అని చెప్పి మొత్తం చెక్కజాం ఎందుకు చేయలేదు అని అంటే ఇది ఒక పెద్ద కుట్ర. ఇది దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలో భాగంగా బీసీల మనోభావాలతోటి ఆటాడుకోవడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఇది వాస్తవము. కాబట్టి దయచేసి ఇప్పుడైనా బీసీ జనాభా ఎంతమంది అన్నా కానీ, ఏ సమాజమైనా కానీ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బహిరంగ చర్చకు పెట్టాలి. యుద్ధం చేస్తే కానీ ఈ ప్రభుత్వాలు, అక్కడ భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీటి మీద యుద్ధం చేస్తే కానీ బీసీలకు న్యాయం జరగదు, రిజర్వేషన్ అమలు కాదండి. ఇది శుద్ధ తప్పు, ఇది పెద్ద కుట్ర. ఈరోజు మనీ, మీడియా, మాఫియా వీటన్నిటిని అడ్డం పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నాయి. ఈ రోజు నిన్నగాక మొన్న బీహార్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అట్లనే మన దగ్గర జూబ్లీ హిల్స్ ఎన్నిక కూడా జరిగింది. ఇట్లా జరిగింది ఏంటండి? ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా మందు వంచితే ఇంకా సిద్ధాంతం మీద ఉన్నదిరా బాబు అని నమ్మినటువంటి ప్రజలకు ఏమి జవాబు చెప్తుంది భారతీయ జనతా పార్టీ? ఈ రోజు ఓటుకు నోటు వంచితే భారతీయ జనతా పార్టీ ఏం సమాధానం చెప్తుంది? కాంగ్రెస్ అంటే ఎట్లయినా దొంగనే, ఇది వాస్తవం. మనం 100 ఏళ్ల నుండి మీ వయసు గన్నెల గుడిచింది, మా వయసు గన్నెల గుడిచింది. కానీ భారతీయ జనతా పార్టీ నేను ఏం చెప్తా అని వచ్చింది, ఏం చేస్తా అని వచ్చింది. ఈ రోజు ఏం చేస్తా ఉన్నది? మందు దాపుతావా, డబ్బులు వంచుతావా? ఇదా నువ్వు చేసేది? అట్లనే పరిపాలన ఆడ బుల్డోజర్ పాలనే 18 రాష్ట్రాలలో, కేంద్ర ప్రభుత్వంలో, ఈడ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు బుల్డోజర్ పాలన చేస్తా ఉన్నాడు. మరి ప్రజలు ఎటు పోవాలంటే ప్రజలు తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజల వెనకాల కేసీఆర్ గారు అనే మహాశక్తి ఉన్నాడు, అది గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఆఖరికి చివరి రోజు వరకు మొత్తం 60,000 నుండి 1,00,000 ఓట్ల మెజార్టీ తోటి మేము గెలిచే పరిస్థితి ఉంటే ఈ దుర్మార్గులు రాత్రి మొత్తం 3 రోజులు 5,000 ఒక ఓటు,
3000 ఒక ఓటు, 4000 ఒక ఓటు, 2500 ఇదే అండి అన్యాయం. రిగ్గింగ్ అండి అన్యాయం. రిగ్గింగ్ చేసిర్రు. ఈరోజు ఎన్నడూ 30 నుండి 35% మరి ఓటు ఎవరు ఓట్లేయని జూబ్లీ హిల్స్ ఈరోజు 48% ఎట్లా పోయింది అంటే ఇదంతా దుర్మార్గంగా ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు రిగ్గింగ్ పాల్పడ్డాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇది దుర్మార్గం. మేము అందుకు వెళ్ళి ఎన్నికల కమిషన్ కు మేము ఫిర్యాదు చేస్తాము. ఈ దుర్మార్గంగా జరిగిన ఎన్నిక దీన్ని రద్దు చేయమని కూడా చేస్తామని చెప్పినామండి మేము. ఇది వాస్తవం. రైట్ మిట్ట నరసాయి గౌడ్ గారు చెప్పండి. నరసాయి గౌడ్ గారు, ఏదైనా కానీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో హోరాహోరీ మూడు పార్టీలకు సంబంధించి ఉన్నా కానీ గెలుపు ఓటంలో సర్వసాధారణం. ఏదో సామెత అన్నట్టు ఓడిపోయే వాళ్ళు గెలిచిన వాళ్ళు ఓడిన పైన మాట్లాడే మాటలు అదంతా కూడా పార్టీలకు మాత్రమే అర్చితం తప్ప బయట కాదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీసీల పట్ల చిత్తశుద్ధి 3 పార్టీలకు ఉన్నది. ఖచ్చితంగా 3 పార్టీలు ఖచ్చితంగా మేము మద్దతు తెలుపుతామంటున్నారు. కానీ మద్దతు ఎక్కడ తెలిపినా కానీ ఆ పేరుకు వరకే, టీవీల వరకే, పత్రికల వరకే అవుతుంది. కానీ మా ఘోష, మా భాష, మా బాధ మాత్రం ఎవరు పట్టించుకునే నాదు లేడు అనేది బీసీ ప్రజల మాట. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ కేంద్రం ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ఆల్టర్నేటివ్ జారీ చేయలేదు, 9 షెడ్యూల్లో పెట్టట్లేదు, మనం చేసినంత చేసామని కాంగ్రెస్ అంటుంది. కానీ ఏం చేసినా కానీ ఖచ్చితంగా ఇక్కడ కొట్లాడాలి, ఖచ్చితంగా మేము రమ్మంటే వస్తామని బీజేపీ అంటుంది. కానీ ఈ 2 పార్టీలు ఒకటే. కానీ ఇవంతా కూడా కావాలని చేస్తున్నది బీఆర్ఎస్ అంటుంది. ఎవరు ఏది చెప్పినా కానీ బీసీలకైతే అన్యాయం జరుగుతుందని బీసీ ప్రజలు, బీసీ సంఘాలు మొత్తుకుంటున్నాయి, గలమెత్తుతున్నాయి. కానీ ఇప్పుడు అదే బీసీ అయినటువంటి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు విడుదల చేసినటువంటి మాట మాత్రం 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వస్తుంది. మంత్రులతోటి, సీఎం తోటి చర్చిస్తాను ఖచ్చితంగా. ఈ నేపథ్యంలో అధిష్టానంతో మాట్లాడతాను. హైకోర్టు ఏదైతే 24 తారీఖున ఇచ్చేటువంటి తీర్పుకు వెసులుబాటు చేసుకొని 42% బీసీలకు న్యాయం చేసేదాకా కట్టుబడి ఉన్నామంటారు. ఏ రకంగా ముందుకు వెళ్తుంది పార్టీ, ఏ రకంగా 40% పార్టీ తరపున వెళ్తుందా, నిజంగానే చట్టబద్ధతంగా వెళ్తుందా, ఎలా వెళ్తుందని అనుకోవచ్చు? వాయిస్ క్లియర్ ఉందా సార్? యా, క్లారిటీ, కంటిన్యూ. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. వారందరూ మాట్లాడినప్పుడు కూడా నేను కలగజేసుకోలేదు, నేను కూడా మాట్లాడేటప్పుడు 100% ఎవరు కూడా రారు. అయితే చాలా మంది ఏం మాట్లాడారంటే కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, 42 శాతం ఉన్నది, వాళ్ళకి తెలియదా పార్టీ 140 సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీ అన్ని విషయాలు ఆలోచించిన తర్వాత ఆలోచన విషయం ఏంటంటే 100% బీసీ రిజర్వేషన్ మేము అధికారంలోకి వస్తే చేస్తాము అని. మోడీ గ్రాఫ్ పడిపోయి బీజేపీ ఓడిపోతుంది, రాష్ట్రంలో కేంద్రంలో మేమే వస్తాం కాబట్టి ఇవ్వడం అనేది ఈజీ అని మేము 42% ప్రకటించిన మాట వాస్తవం. రెండో విషయం కూడా ఆలోచన చేసింది ఏంటంటే పొరపాటున కేంద్రములో రాకపోతే ఎట్లా, అలాంటి పరిస్థితులలో కూడా ఆల్టర్నేటివ్ కూడా మేము చెప్పినవి ఏంటంటే సాధ్యం కాని పరిస్థితులలో ఖచ్చితంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చేనా మేము ఎన్నికలకు పోతాం, బీసీలకు ఇస్తామని మేము స్పష్టంగా ఆ రోజు చెప్పిన ఈ రోజు మాట మార్చే విధానం కాదు. అయితే మోడీ గారు తీసుకున్నటువంటి విధానాల వల్ల వారు కాంగ్రెస్ గెలిస్తే పుస్తకాలు గుంజుకపోతారు, 2 ఇల్లు ఉంటే 1 ఇల్లు గుంజుకపోతారని కొన్ని వర్గాలను మభ్యపెట్టి మాయ చేసి ఏదో 240 సీట్లు గెలిచి చంద్రబాబు నాయుడు తోటి ఆయన జేడీయూ అధినేతతో కలిసి చేసిండ్రు. కాబట్టి అక్కడ మేము రాలేకపోయినాం, అక్కడ మా చేతిలో అధికారం లేదు. కానీ ఇక్కడ మేము అధికారంలోకి వచ్చినాం. ఇప్పుడు చెప్పండి, నేనేమంటున్నంటే ఆడొస్తే అది మా చేతులు ఉంటే అది పెద్ద పని కాదు. ఇప్పుడు కూడా నేను చెప్పేదంటే వచ్చేసారి మేము వచ్చినా ఇమీడియట్లీ అయిపోతుంది, ఆ 9వ షెడ్యూల్లో పెడతాం, అన్ని జరిగిపోతాయి. అయితే ఇక్కడ మేము చేయాల్సిన పని స్పష్టంగా చేసినాం. కానీ నేను స్పష్టంగా చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ కులగణన చేయడం కానీ, చేయడం కానీ, మిగతా పనులు చేసినప్పుడు కూడా ఈ ప్రతిపక్షాలు ఇవన్నీ చేసుకొని వచ్చి ఎక్కడ ప్రవేశపెట్టినాము, ఈ విషయాలన్నీ మేము అసెంబ్లీలో ప్రవేశపెట్టినాము, అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉన్నది. వారు కూడా ఇవన్నీ ఆమోదిస్తూ ఏకగ్రీవంగా చేసినారు.
ఎస్ మేము మద్దతు ఇస్తున్నాం అంటే మేము మద్దతు ఇస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, ఎంఐఎం ఉన్న పార్టీలని మద్దతు ఇచ్చింది, ఏకగ్రీవం చేసిరు. అంటే మీరు ఏం తప్పు చేయలేదు, మీరు చేసినాన్ని కరెక్టే, మేము కూడా అగ్రి అవుతున్నాం, మేము కూడా ఒప్పుకుంటున్నాం, మీరు ఓకే మనందరం చేద్దామనే కదా దాని అర్థం. మరి తర్వాత ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఇక్కడ బిల్ పాస్ చేసిన తర్వాత త్రూ గవర్నరు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, రాష్ట్రపతికి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు అందులో ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మద్దతు ఇచ్చింది కదండి. భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు. మేము కూడా ఈ బీసీ బిల్లుకు మేము 42% మేము మద్దతు ఇస్తున్నామని చెప్పినప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు అక్కడ మోడీ గారితో అమిత్ షా తోటి మాట్లాడేసి వాళ్ళు అక్కడ ప్రవేశపెట్టి 9th షెడ్యూల్లో పెట్టవలసిన బాధ్యత వీళ్ళకు ఉన్నదా లేదా? వీళ్ళు అధికారంలో ఉన్నారు కదండి, వీళ్ళు మద్దతు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడేం మాట్లాడతారంటే వాళ్ళు అందులో ముస్లింలను కలిపిరు. నేను ఒక్కటే అడుగుతున్నాండి, వీళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ హౌస్ వాళ్ళు ఏకగ్రీవంగా మద్దతు ఇస్తున్నామని ఇట్లా చెప్పి అప్పుడు కనిపించలేదా? అందులో అసలు ముస్లిం అనే పదమే లేదు, అయినా కూడా వాళ్ళు మద్దతు ఇచ్చారు, సంతోషం. మరి అదే మద్దతు అక్కడ కూడా ఇచ్చి వాళ్ళు చేయాలి కదా, బీసీలకు వాళ్ళకు కూడా క్రెడిట్ వస్తుంది కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో మద్దతు ఇవ్వకపోతే వచ్చేది కాదు కదా. ఆ రోజు వాళ్ళు ఇచ్చారు కదా, చిన్నమ్మ పెద్దమ్మ కలిసి ఇచ్చారని అందరూ అనుకున్నాం కదా. మరి ఈ రోజు కూడా వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయకపోవడమే బీసీలకు అన్యాయం చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ, తన కనుసన్నలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది కదా. కాబట్టి రెండో విషయం ఏంటంటే దీంట్లో ఇది ఒక రాజకీయ ప్రయోజనాల కొరకు భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గొప్ప పని ఏంటంటే రాహుల్ గాంధీ గారు బీసీలకు అంటే దేశవ్యాప్తంగా బీసీ పునర్గణన జరగాలి, తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఈ టాపిక్ తీసుకొని రావడం వల్ల బీజేపీ పీఠాలు కదిలిపోవడం వల్ల ఈ రోజు భారతీయ జనతా పార్టీ బీసీ కులగణనకు వ్యతిరేకంగా మొన్నటి వరకు ప్రచారం చేసినట్టు మోడీ గారు వారే ప్రకటించారు, మేము వచ్చే 26 లోపల మేము కులగణన చేస్తాం, జనగణన చేస్తాం, ఇవన్నీ చెప్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఒక్కసారి కనుక ఈ బిల్లు కాంగ్రెస్ పంపించిన బిల్లు ఓకే అని పార్లమెంట్ లో పెట్టి 9th షెడ్యూల్లో పెడితే శాశ్వతంగా క్రెడిట్ కాంగ్రెస్ పోతుంది. కాబట్టి మేము ఎట్లాగూ కులగణన చేస్తున్నాం కాబట్టి మేమే ఇచ్చేస్తే 42 అని వాళ్ళు అన్నారు, 45 మేము ఇస్తే శాశ్వతంగా బీసీలకు మేము ఇచ్చిన పేరు వస్తుంది కదన్న ఒక రాజకీయ కుతంత్రంతో మాత్రమే భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది తప్పితే వేరే ఉద్దేశం కాదు. ఇంకా మరొక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి లేదని నేను అంటున్నా. ఎట్లా అంటే మహిళా బిల్లును పాస్ చేసిన కొత్త పార్లమెంట్ లో మనం అడుగు పెట్టాం కాబట్టి మహిళలకు ఏదైనా మంచి చేయాలని మహిళల బిల్లును పాస్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరు అడ్డం పడ్డారండి? కాంగ్రెస్ అడ్డం పడ్డదా? మిగతా పార్టీలు అడ్డం పడ్డదా? వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ కొరకు, ఎందుకంటే 28లో జరగబోయే ఎలక్షన్ కూడా గెలవాలి కాబట్టి అప్పుడు ఈ మహిళా బిల్లు ఈ బీసీ బిల్లు ఇవన్నీ పాస్ చేసినాం మేమే, ఇంకొకసారి పాకిస్తాన్ 2 బాంబులేసి ఈ 3 చూపించి మళ్ళొక్కసారి గెలుద్దామన్న దురుద్దేశంతో ఇప్పుడు తెలంగాణలో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీ, దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ తప్పు చేసింది ఎక్కడే స్పష్టంగా ఎన్నికల ముందే ప్రకటించడం. మేము ఈ రోజు మేము ఆ పల్లవి ఎత్తుకోవడం వల్లనే కరుడు కట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మనసు కరిగి బీసీ కులగణన చేస్తామని ప్రకటించింది. పోయిన ఎన్నికలలో 23 ఎన్నికలలో కూడా వాళ్ళు ఏం మాట్లాడినారు? మనం విడిపోతే కూలిపోతాం పడిపోతాం అని చెప్పినటువంటి మోడీ ఇప్పుడు విడగొడదాం అన్ని కులగణన చేద్దామని చెప్పారు. అంతకుముందు ఏం చెప్పేటోళ్ళు, అరే ఇక్కడ రెడ్డి ఉన్నారు, అక్కడ బీసీ ఉన్నారు, అక్కడ బీసీ ఉన్నారు, ఇక్కడ ఓసీ ఉన్నారు, ఇక్కడ ఎస్సీ ఉన్నారని ఇలాంటి కథలు చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు దిగొచ్చింది? రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్టాండ్ గురించి వాళ్ళు దిగొచ్చారు. దీనివల్ల భారతదేశంలో ఉన్న బీసీలందరికీ కూడా న్యాయం జరుగుతుంది అని అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ వల్లనే. కాబట్టి ఇలా తెలంగాణలో అన్యాయం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ, అసెంబ్లీలో మద్దతు ఇచ్చి ఇక్కడ సై అని ఢిల్లీలో నై అన్నటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనాల కొరకు బీసీలకు అన్యాయం చేస్తా ఉంది. అయినప్పటికీ కూడా మేము చెప్తా ఉన్నాం, మేము 42% మేము పార్టీ పరంగా ఇచ్చి మేము వెళ్తాం, ప్రజలు ఏ తీర్పు ఇస్తే దాన్ని మేము తీసుకుంటాం, మాకు ఓట్లేస్తే గెలుస్తాం, లేదంటే ఓడుతాం, అంతేగాని బీసీలకు అన్యాయం చేసే పరిస్థితే లేదనే విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం. రెండో విషయం ఏంటంటే
జూబ్లీ హిల్స్ ఎన్నికలే కాదు, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెసే గెలుస్తుంది, బీహార్ లో కాంగ్రెసే గెలుస్తుంది, వచ్చే ఎన్నికలలో ఢిల్లీలో కాంగ్రెసే గెలుస్తుంది. అంత కాంగ్రెస్ మయమైతే తప్పితే భారతీయ జనతా పార్టీకి ఇదే చివరి అధికారం అనేది స్పష్టంగా చెప్తా ఉంది. ఈ రోజు బీఆర్ఎస్ అంటుంది రిగ్గింగ్ చేసినట్టే. అనడానికన్నా కొంచెం ఆలోచన ఉండాలి కదా. రిగ్గింగ్ అనేది ఇప్పుడు చేయడానికి అసాధ్యం. ఎట్లా చేస్తావు రిగ్గింగ్? ఏంటంటే ఓడిపోతున్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. నేను దాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతా, ఎందుకంటే గెలుస్తామని. ఎందుకంటే అంతకుముందు 16,000 ఓట్లు మెజారిటీ వచ్చింది మాగంటి గోపీనాథ్ గారికి. ఇప్పుడు ఆ 16 మొత్తం పోయి మళ్ళీ ఒక 20,000 ఎక్స్ట్రా వస్తుందంటే 36,000 40,000 ఓట్లు మేము బీఆర్ఎస్ కంటే ఎక్కువ తెచ్చుకుంటున్నటువంటి ఆ స్పష్టమైన సిచ్యుయేషన్ చూసిన తర్వాత ముఖము దాచుకోవడానికి కొరకు వాళ్ళు ఏదో పళ్ళం ఎత్తుకున్నారు. డబ్బులు వంచిరని, మందు వంచిరని. ఎవరు వంచిరు? మీరే కదా పంచింది, మీరే కదా మొదటి నుంచి. మాకంటే మొదలే ఎన్నికల రంగంలో దిగి అందరికి చీరలు, డబ్బులు, పాములు అన్ని పంచింది. కాబట్టి నేను ఒకటే అంటున్నా, 7 డివిజన్లలో నాకు తెలిసి ఒక బోరబండ డివిజన్ లో మాకంటే 2 ఓట్లు ఎక్కువ వస్తే నేను చెప్పలేను, కానీ ఏ డివిజన్ లో కూడా బీఆర్ఎస్ కి ఎక్కువ రావు. ఇక మరి బీజేపీ గురించి, జూబ్లీ హిల్స్ గురించి నేను మాట్లాడితే బాగుండదు, ఎందుకంటే డిపాజిట్ 100% వాళ్ళకి పోతుంది. మరి ఇంకొక కీలకమైన విషయం మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ హిందువులంతా మా వాళ్ళే, హిందువుల పార్టీ అని వాళ్ళు సంకలు కుతుక్కుంటే ఆ హిందువులే భారతీయ జనతా పార్టీని జీరోకు తీసుకొస్తా ఉన్నారు. జూబ్లీ హిల్స్ లో డిపాజిట్ కూడా రాకుండా చేసిండు. మరి హిందువులకు కోపం ఉందంటే అర్థమవుతుంది కదా. అంటే భారతీయ జనతా పార్టీ హిందువులను మోసం చేసిందని స్పష్టంగా తెలియ వస్తుంది కదా. హిందువుల కొరకు ఏ పని చేసింది? ఎంతసేపు హిందువుల ఓట్లు అని ఎంతసేపు ఎంఐఎం తిట్టుకుంటే హిందువుల ఓట్లు తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎందుకు డిపాజిట్ పోతా ఉంది? నగరం నడిపొట్టులో హైదరాబాద్ లో వాళ్ళకి అంతూ ఇంతో పట్టుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా కనీసం 10-12 వేలకే పరిమితం అవుతుందంటే ఇక మరి వాళ్ళ చర్చ రాజమౌళి గారు జూబ్లీ హిల్స్ మీద పెడితే మాకు కూడా అవకాశం ఇవ్వాలి, జూబ్లీ హిల్స్ మీద పెడితే మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. కాబట్టి ఒకటి చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ బీసీలనే కాదు, ఎస్సీలను ఎస్టీలనే కాదు, అన్ని వర్గాలను మూకుమ్మడిగా మోసం చేస్తా ఉంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు మాత్రమే వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. మహిళా బిల్లు స్పష్టంగా అర్థమైతా ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళను ఉంగబెట్టి మెడలు వంచి ఇలా కులగన్న చెప్పిపోతా ఉన్నాం. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదు. పార్టీ పరంగా మేము 42% ఇస్తాం. వీళ్ళు కోర్టులో అడ్డుకున్నా, ఇంకెక్కడ అడ్డుకున్నా వచ్చే ఎన్నికలలో మేము కేంద్రంలో, రాష్ట్రంలో గెలుస్తాం. కాబట్టి అప్పుడైనా మేము చట్టపరంగా ఇవ్వగలుగుతాం. వీళ్ళు ఇవాళ అడ్డుకుంటే ఇప్పుడు పార్టీ పరంగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ పార్టీ ఎన్ని ఇస్తుంది అనేది స్పష్టంగా తెలియబోతా ఉందని మీకు తెలుస్తాం. రైట్. వెంకరెడ్డి గారు చెప్పండి. మనం మాట్లాడుకున్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లే కాకుండా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఒక స్టంట్ అయితే నేర్చుకున్నది వాస్తవానికి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఈ 3 ప్రధాన పార్టీలలో మీరు కూడా మన డిబేట్లో నివసాలు ఖచ్చితంగా విన్ అయ్యేది మనమే, ఖచ్చితంగా బీజేపీ అని. ఆ సెకండ్ లీడ్లో ఎవరు వస్తారో ఏందనేది రేపు మధ్యాహ్నం వరకు ఆల్రెడీ తెలిసిపోతుంది. విన్ ఎవరు, ఓటమి ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అనేది. సరే అదంతా పోయినా కానీ మనం ఏదైతే సర్వే ఫలితాలు అంటే ఒక ఎగ్జిట్ పోలే కాదు, దాన్ని ఆచితూచి కూడా వ్యవహరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఏది ఏమైనా కానీ ఒకానొక సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నది మీకు తెలుసు, మాకు తెలుసు. ఎందుకంటే గతంలో కూడా మునుగొండ ఎలక్షన్లో కూడా మనం బీజేపీ కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేస్తే బీజేపీలోకి పోతే అక్కడ సీట్లు రాక సెకండ్ పరిస్థితిలో కూడా అంటే ఆ పార్టీ మా పార్టీ కాకపోయినా మనిషి పరంగా పార్టీ పరంగా కలిసింది కాబట్టి వచ్చినాయి. అక్కడ అధికారంలో పార్టీ గెలిచింది. అలాగనే ఇక్కడ కూడా గెలిస్తే ఒకవేళ స్థానిక ఎలక్షన్లో పోతుంది అనుకుంటే వాస్తవానికి ప్రజల ముందుకైతే పోతుంది. ఎందుకంటే స్లమ్ ఏరియా ఉంది, బాగా స్లమ్ ఏరియా అయితే ఖచ్చితంగా ఉంది జూబ్లీ హిల్స్లో. అదేవిధంగా వీవీఐపీలు కూడా ఉన్నారు. వీఐపీలు ఇక అది మనం వాళ్ళ అడగొస్తాం. సరే వీవీఐపీలో ఎంతవరకు ఓట్లు వేశారు వేయలేదనుక స్లమ్ మాత్రం ఖచ్చితంగా పడ్డాయి. కానీ స్లమ్ అంటే ఎవరు న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారు అనేది స్లమ్ ఏరియాలలో ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక పైసలు అంటే ఏ పార్టీ పంచిందో మీకు తెలుసు, మనకు తెలుసు. ఇక అది మనకు అవసరమైన విషయం. సో ఇదంతా చూసుకుంటే మాత్రం ప్రజలు మాత్రం తన ఓటును అమ్ముకునే పరిస్థితి లేకపోయినా ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవాలని ఆయన ప్రతి ఒక్క పార్టీ కూడా చెప్పారు. అది వాస్తవానికి ఆఫ్ ద రికార్డ్. కానీ ఈ నేపథ్యంలోనే ఎవరైతే మనం న్యాయం చేస్తారు అనేది ఒక అనుకుంటే రేపటి పరిస్థితిలో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఎవరైతే మనకు న్యాయం చేస్తారు, ఎలా బాగుంటుంది అనేది మాత్రం కొంత ఒరవడిగా వస్తుంది అనేది నేపథ్యం. సో ఇప్పటి వరకు చూస్తే కనుక నిజంగా బీసీలకు సంబంధించి 42%
ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది, ఎంపీలు 8 మంది మద్దతు తెలిపిన నేపథ్యం ఉంది. ఆల్రెడీ అసెంబ్లీలో కూడా ఏకగ్రీవం చేసినట్టు నరసయ్య గారు చెప్పినట్టు ఏకగ్రీవం చేసినాడు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ కావచ్చు. కానీ ఇక్కడ మాట్లాడిన మాటలు కేంద్రంలో ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఒకటి రాజమౌళి గారు మీరు చాలా పెద్ద ప్రశ్న అడిగినారు. ముందు టీఆర్ఎస్ నాయకుడు మేము డబ్బులు వంచినాం, మందు వంచినాం అనేటువంటిది, డబ్బులు 1300 కోట్లు ఎలక్షన్ ఫండ్ వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళు ఎట్లా ఎన్నికలు చేస్తారు ఏం కథ అనేటువంటిది 10 ఏళ్ళ నుంచి అందరికీ తెలిసినటువంటిది. ఆ భాగవతం ఎందుకు చెప్పండి, ఎవరు వంచినారు డబ్బులు, ఎవరు చేసినారు అనేటువంటి దాని కింద అన్ని సర్వశక్తులు ఒడ్డిన తర్వాత ఇలా మీకు బహుశా ఓడిపోతాం అనేటువంటి అభిప్రాయం వచ్చింది. నేను ఎవరు ఓడిపోతారు కూడా అనను, రేపు ఎలక్షన్స్ లో ఎవరు ఓడిపోతారు అనలేదు. కొంతమంది ఇప్పుడు మన కాంగ్రెస్ మిత్రులు అంటుండ్రు మేము బీహార్లో అన్ని సర్వేలు మాకు అనుకూలంగా వచ్చినా కూడా మేము జాగ్రత్తగానే ఉన్నాం. బీహారే కాదు ఇక్కడ కూడా మేమే గెలుస్తామని బీజేపీ అంటున్నారు, మేమే గెలుస్తామని బీఆర్ఎస్ అంటే, మేమే గెలుస్తామని కాంగ్రెస్ అంటారు. సరే ఎగ్జిట్ పోల్ తర్వాత విషయం. కాబట్టి అది సమస్య కాదు. ఇక్కడ మీరు 2 పాలసీ నిర్ణయాలు డాక్టర్ నరసయ్య గౌడ్ గారు ప్రకటించినారు. మేము కామారెడ్డిలో చెప్పేటప్పుడు మేము ఇక్కడ అక్కడ అంతటా దేశం అంతా గెలుస్తాము కాబట్టి మేము వాగ్దానం చేసినాం అనేటువంటిది, ఇది ఒక పార్టీ, జాతీయ పార్టీ, అది ప్రాంతీయ పార్టీ నాకు తెలియదు, 3 రాష్ట్రాలకు పరిమితమైన పెద్ద ప్రాంతీయ పార్టీ. వాళ్ళు మాట్లాడే పద్ధతి అయినా రాయాల్సింది. ఇక్కడ ఉంది నా దగ్గర, వాళ్ళ మేనిఫెస్టో ఉంది మా మిత్రమా, 3 పేజీలు 16, 17, 18 పేజీలు రాసినప్పుడు సబ్జెక్ట్ టు ది కండిషన్ ఆఫ్ ది సెంట్రల్ పవర్, సెంట్రల్లో మేము వస్తే చేస్తామని రాయాలా. అదా మహిళా బిల్లు గురించి మాట్లాడాడు. మహిళా బిల్లుకు జనాభా లెక్కలేక సేకరణ జరిగితేనే ఏ ప్రాంతం ఎంత వాళ్ళకి ఇవ్వాలి కదా, ఏది డీలిమిటేషన్లో వస్తుంది కదా. మీరు 70 ఏళ్ళు పాలించరు, 65 ఏళ్ళు పాలించరు, మీరు చేయలేకపోయినరా పని, మీకు ఏనువన్నీ మేము చేస్తున్నాము, అది వేరే విషయము, తప్పకుండా వస్తుంది, విమర్శ కోసం కాదు. రెండవది, మీకు బీసీల మీద చిత్తశుద్ధి లేదని అనేక సందర్భాల్లో చెప్పినాము. చట్టపరంగా 42% అనేటువంటి దానికి ఎవరు బాధ్యులు, మేము బాధ్యులమా, బీఆర్ఎస్ బాధ్యులా, మీరు బాధ్యులా పక్కకు పెడితే చట్టానికి సంబంధించినటువంటి అంశాల గురించి చెప్పినారు. క్యాబినెట్లో మీరు ఎందుకు ఇవ్వలేదు 42%? సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తాం, స్పెషల్ ఫండ్ ఇస్తాం అనేది ఎందుకు ఇవ్వలేదు? బీసీలకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకుంటున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటున్నారు, వాళ్ళకి 8,000 కోట్లు ఇవ్వాలి కదా. వేరే వాళ్ళు ఏం చదవడం లేదా, రెడ్డిలు ఏం చదవడం లేదా, వాళ్ళకి కాదు కదా రీఎంబర్స్మెంట్ వచ్చేది. బెదిరిస్తున్నారు కాలేజీలను, మీ సంగతి ఏందో తెలుసా అంటున్నాడు. ఇవి వీళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా. మేము ఎందుకంటున్నామంటే ఈ 3-4 ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి సో ఇప్పుడు భరతనాట్యంలో ఇది ఒక భాగం. మన కాలేజీలకు సంబంధించి వెంకటరెడ్డి గారు కాలేజీకి సంబంధించి మాట్లాడితే క్లారిటీగా సీఎం గారు చెప్పారు. ఎందుకంటే ఎవరు ఎక్కడి కాలేజీని ఎక్కడ తీసుకొస్తా అన్నారు, ఎన్ని కాలేజీలు కావాలన్నారు, ఎన్ని కాలేజీలు ఇవ్వకుంటే ఏం చేస్తానన్నారు అనేది ఆ తర్వాత విషయం, కాలేజీల విషయం. ఎందుకంటే దానికి సమాధానం చెప్పాలా. మీరు 2 ఏళ్ళు అయింది, అది మొదటి నుంచే స్టార్ట్ చేయాల్సింది. మీరు నిజమైన ప్రభుత్వం అనుకున్నప్పుడు, కాలేజీలో మోసాలు జరుగుతాయి అనుకున్నప్పుడు మీరు మాట్లాడాల్సింది. దానికి ఎవరు వ్యతిరేకం కాదు కదా, చట్ట నిబంధనలు లోబడి ఉన్నది అనేటువంటిది. అది పక్కకు పెట్టి అలా మాట్లాడుతున్నాండి. దానికి వివరణ ఇచ్చారు ఆల్రెడీ, వివరణ ఇచ్చినాడు. బెదిరింపు కేసీఆర్ ఎట్లా బెదిరించినాడో అదే పద్ధతిలో బెదిరిస్తున్నాడు. బెదిరించిన వాళ్ళు, ఆధిపత్యం చేసిన వాళ్ళు అణచివేయబడతారు, తెలంగాణ సమాజంలో భరించరు అనే విషయం తెలుసుకుంటే చాలా మంచిది. పిలిచి చర్చలుగా పిలిచి మీరు చేసిన వాగ్దానాలు రేపు 17వ తారీఖు నాడు రిటైర్డ్ ఎంప్లాయీస్ చేస్తున్నారు, 16,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వాలా. మీరు నడుపుతున్న ప్రభుత్వం ఏందా అంటున్నా. భ్రష్టు పట్టించినారు కదా ఆర్థిక వ్యవస్థను మొత్తము. ఆయన పేరు చెప్తారు, కేసీఆర్ పేరు. మీకు తెలియదా కేసీఆర్ ఓడిపోతే మీకు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలియదా? ఇవన్నీ ఎందుకు చెప్తారు వాళ్ళు? చెయ్యలేని ఒక నిస్సాయ ఆర్థిక సంక్షోభం లోపల రాష్ట్రాన్ని నెట్టినారు. రాజకీయ దివాలా కోరుతనము. ఆ 42% వస్తుందా రాదా తెలియని పరిస్థితి లోపల చేసినారు. ఇవాళ మా వైపు చూపిస్తే ఏం చేస్తామండి? మీరు ట్యాబ్లెట్, మీ రోగం అని మీరు ట్యాబ్లెట్ వేసుకుంటారు. మా పాయల్ శంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు ఆ రోజున. మీరు ప్రొసీడింగ్ చూడండి, దీనిలో ఇబ్బందులు ఉన్నాయి, మేము ఇవన్నీ అనేటువంటిది. మేము ఎందుకు అంటే మేము అన్నీ చేసుకొస్తాం. 66 సార్లు ఇవాళ ఒక పేపర్లో చదివిన, బహుశా నమస్తే తెలంగాణ కావచ్చు, 66వ సారి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినారు. ఒక్కనాడైనా రిప్రజెంటేషన్ ఇచ్చిండా ప్రధానమంత్రిని కలిసి? మొత్తం డెలిగేషన్, రాష్ట్రీయ పార్టీల డెలిగేషన్ తీసుకుపోయిండా? ఏం మాట్లాడతారండి వాళ్ళు? మా మీద వాళ్ళకి తెలుసు అది కాదని చెప్పి. కోర్టులో ఏం జరిగింది తీర్పులు వాళ్ళకి తెలియదా? ఇవన్నీ డ్రామాలు చేసి మంది మీద, మన చేత కాకపోతే మంది మీద పొడుతుంది తలితే అయిపోతుందని వాళ్ళు అనుకుంటున్నట్లు కాదు. ప్రజలకు అర్థమైంది మోసం చేసింది రేవంత్ రెడ్డి గారు. అది వీలుగాన పద్ధతి లోపల చర్చను తెచ్చినుడు, ఆమోదించుడు. అక్కడికి పోయేటప్పటికి కాలేదు. మరి వాళ్ళు ఏంది అనేటువంటి పద్ధతి లోపల మేము చేసే టైం వచ్చినప్పుడు మేము చేస్తామనేటువంటిది మాకున్న కూడా స్పష్టత. మీరు అలా పార్టీలో క్యాబినెట్లో ఎంతమంది రెడ్డిలు ఉన్నారు?
ఎంతమంది వెలమలు ఉన్నారు, ఎంతమంది కంబలు ఉన్నారు చెప్పమనండి లిస్టు, ఎంతమంది పీసులు ఉన్నారు చెప్పమనండి. అది మీ ఎవరైనా అడ్డం పడ్డారా? క్యాబినెట్లో రిజర్వేషన్ ఉందా? ఎందుకు చెప్తారు ఇవన్నీ అంటున్నా. మీరు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, ఎంతమంది బీసీలకు ఇచ్చారో చెప్పండి, ఎంతమంది రెడ్డిలకు ఇచ్చారో చెప్పండి. నేను అంటున్నది ఏంటంటే ఊకే ప్రజలను మోసం చేయడానికి, అవసరాన్ని బట్టి ఓట్లు లాక్కోవడానికి, భ్రమలు కలిగించడానికి చేసేటువంటి కుట్రలో ఒక పెద్ద భాగం రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పి నరసయ్య గౌడ్ గారు నిజంగా బీసీలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది? గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏం చేయబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? ఒక 2-3 విషయాలు చెప్తా. ఇప్పుడు ఇప్పటిదాకా వెంకటరెడ్డి అన్న ఏం చెప్తుండంటే వాళ్ళకి తెలియదా, ఊకే బీఆర్ఎస్ పేరు చెప్తారంటే నేను అంటున్నా, వీళ్ళు తెల్లారులేసి కాంగ్రెస్ చెప్పమే చేస్తారు కదా. కాంగ్రెస్ అది చేయలే, ఇది చేయలే, మీకు తెలియదా? వచ్చినప్పుడు మీకు తెలియదా ఏం జరుగుతుంది, ఏం చేసిరు, ఏముంది, ఏం లేదు? వీళ్ళు ఆర్థిక పరిస్థితి గురించి వీళ్ళు మాకు చెప్తే మేము నేర్చుకుంటామా? 56 లక్షల కోట్ల నుంచి 256 లక్షల కోట్లకు పోయింది. 200 లక్షలు అప్పు చేసినటువంటి మోడీ ఏం చేసింది అభివృద్ధి? ఎక్కడ జరిగింది అభివృద్ధి చెప్పండి? 200 లక్షల కోట్ల అప్పు ఎట్లా వచ్చింది? ఏం చేసిరు? ఆదాని వాళ్ళకు తప్పితే వీళ్ళు ఇచ్చిందా చెప్పండి? లాస్ట్కు ఒక కెన్యా ఏదో దేశం, చిన్న దేశము, ఆయన కూడా రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన చెప్తున్నాడు మోడీ గారే ఆదాయాన్ని పరిచయం చేసిందని. అదే విషయము శ్రీలంక మంత్రి గారు కూడా చెప్పారు. తెలంగాణ సమస్యలు మాట్లాడుతున్నాము, అది చర్చ పెట్టండి. జాతీయ స్థాయిలో ఆ చర్చ పెడితే మాట్లాడతాం, దాని మీద మాట్లాడతాం. ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ చర్చను డైవర్ట్ చేయకండి. నువ్వు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ 42% రాజమౌళి గారు చర్చకు పెట్టింది, అది రాజమౌళి గారు చర్చకు పెట్టింది, అది దానికి సమాధానం చెప్పు. నువ్వు జాతీయ స్థాయిలో తీసుకపోతే మేము కూడా మాట్లాడతాం. ప్రపంచ బ్యాంక్ మీరు దేశాన్ని చేసినటువంటిది అది కాదు కదా సమస్య. సమస్య అది కాదు. దాని మీద టైం ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ చూడండి, IMF చూడండి, వరల్డ్ బ్యాంక్ ఏం రిపోర్ట్ ఇస్తుందో చూడండి. దేశంలో 4వ స్థానంలో ఉన్నాం, జీడీపీలో 4వ స్థానంలో ఉన్నామండి. మాట్లాడకండి అవన్నీ. మేము జీతాలు ఇవ్వలేదు, పైసలు లేవు, పెన్షన్ కాదు. మేము ఉద్యోగస్తులకు డిఏ 5 డిఏలు ఉన్నాయి, 5 డిఏలు ఉన్నాయి, మేము పెండింగ్ పెట్టలేదు. మీరు అప్పులు చేశారు కాదు, చర్చ అది కాదు. ఆర్థిక వ్యవస్థ కాదు, ఆపవనండి. ఆర్థిక వ్యవస్థ కాదు మీరు మాట్లాడేది. నేను ఒకటి అడిగి ఆయన సమాధానం చెప్తున్నాడు. బీసీలకు మీరు ఏం చేశారో చెప్పమంటున్నారు. బీసీలకు మళ్ళీ మీరు పోసుకున్నారా, ఎవడు పోసుకున్నాడు అనేటువంటిది దానికి కారణము. అవన్నీ చర్చ పెడితే మాట్లాడతాం, ఆ చర్చ పెడితే మాట్లాడతామండి. నేను అడిగింది మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం జరిగింది చెప్పమంటున్నా. మీరు రాసిన మేనిఫెస్టోలో క్యాబినెట్ లో నరసయ్య గౌడ్ గారు బిక్కలో పాల్గొన్నటువంటి నరసయ్య గౌడ్ గారికి, వెంకరెడ్డి గారికి, అదేవిధంగా విజయారే గారికి, అదేవిధంగా విజయ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మొత్తం మీద బీసీలకు పెద్దపీట వేయనుంటుంది అనేది తెలంగాణ సర్కార్ చెప్తున్నట్టు మాట. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడి, ఇక్కడ మంత్రులతో, సీఎంతో మాట్లాడి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కానీ ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు హైకోర్టుకు చెప్పాడు. హైకోర్టు 24వ తారీఖు తీర్పు వెలువడనున్నది. ఎలాంటి తీర్పు వెలువడుతుంది, బీసీలకు నిజంగా రాజ్యాధికారంతో పాటు రాజ్యంలో 42% రానుందా, లేకుంటే ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూద్దాం. దానికి సంబంధించి మొత్తం మీద బీసీలకు పెద్దపీట వేస్తున్నటువంటి నేపథ్యంలో బీసీలకు న్యాయం జరగాలని సొంతం న్యూస్ కూడా కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మొత్తం మీద మరో బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. చూసాను సొంతం న్యూస్.